Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, హైదరాబాద్. సో ఈ వీడియో చేయటం వెనుక ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య ఒక 1 మంత్ 1.5 మంత్స్ నుంచి, అంటే ఎప్పటి నుంచో ఉంది, లాస్ట్ 10 years నుంచి ఈ ప్రాబ్లం నాకు నోటీస్ అవుతూనే ఉంది. రోజుకి ఒక 5 to 10 మెంబర్స్ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ వచ్చి, సార్ తెలుగులో సివిల్స్ కోచింగ్ ఉందని పలానా పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం, దానివల్ల మాకు అక్కడ ఎలాంటి బెనిఫిట్ అవ్వలేదు, మాకు ఎలాంటి కోచింగ్ లేదు, ఎలాంటి గైడ్లైన్స్ లేవు, భారీగా ఫీజులు కట్టున్నాం, నష్టపోయాం సార్ అని చెప్పి చాలామంది, ఈవెన్ లేడీస్ ఒక ఈ 10 మెంబర్స్లో 3-4 మెంబర్స్ లేడీస్ ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇంకా అందరు స్టూడెంట్స్ 5 to 10 మెంబర్స్ నాకు కాల్ చేయటం కానీ డైరెక్ట్గా వచ్చి కలిసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు ఈ మధ్య, వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇంకెవరైనా చెప్పినా మీరు నమ్మద్దు. సివిల్స్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇవ్వట్లేదు, నేను తప్ప, నాట్ అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్ తప్ప, అంటే మా అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ తప్ప ఇంకెవ్వరు తెలుగు మీడియంలో కోచింగ్ ఇవ్వరు. తెలుగు మీడియంలో ఉందని మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో అన్నా కూర్చోబెడతారు, లేదంటే గ్రూప్ 2 బ్యాచ్లో అన్నా కూర్చోబెడతారు. సో మేము ఎక్స్క్లూజివ్గా సివిల్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది మా దగ్గర ఇంగ్లీషు తెలుగు మాత్రమే, సివిల్స్ కోచింగ్ మాత్రమే ఉంటుంది. గ్రూప్ 1 కూడా మేము కొన్ని పేపర్స్ మాత్రమే లేదా టెస్ట్ సిరీస్ మాత్రమే కండక్ట్ చేస్తాం గ్రూప్ 1లో కూడా. అంతేగాని కంప్లీట్ కోచింగ్ ఉండేది మాకు సివిల్ సర్వీసెస్ ఒకటి, ఎక్స్క్లూజివ్ సివిల్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, బోత్ మీడియా తెలుగు అండ్ ఇంగ్లీష్, కంప్లీట్గా తెలుగులో ఇస్తాం. ఎంతోమంది పాపం వాళ్ళు చెప్తుంటే, సార్ ఇంతంత ఫీజులు కట్టాము, మేము మోసపోయాం సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. దానికి మనం ఏం చేస్తాం, మీరే రిఫర్ చేసి తెలుసుకొని జాయిన్ అవ్వాలి. సో ఏంటంటే, గతంలో నేను ఎప్పుడు కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చి సివిల్స్ తెలుగులో ఇస్తున్నాము అని చెప్పి నేను చెప్పలేదు. నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళు ఉన్నారు. చెప్పే కదా, లాస్ట్ 15 years నుంచి తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అయిన వాళ్ళు అందరూ, అంటే నేను ఇంగ్లీష్ వాళ్ళ గురించి మాట్లాడట్లా, అది అందరికీ తెలిసిన విషయం. తెలుగు మీడియం వాళ్ళు, ఎక్స్క్లూజివ్లీ పర్టికులర్లీ తెలుగు మీడియం, ఐమ్ టాకింగ్ అబౌట్ ద తెలుగు మీడియం స్టూడెంట్స్ హూ సక్సీడెడ్ ఇన్ లాస్ట్ 15 years. ఈ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఏదో ఒక విధంగా బెనిఫిటెడ్ ఫర్ మీ, ఏదో ఒక విధంగా. అది ఇద్దరు మెటీరియల్లో, క్లాసెస్, మెంటర్షిప్, గైడ్లైన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్, లేకపోతే ఇంకా మోటివేషన్ క్లాసెస్, కౌన్సిలింగ్, అట్లీస్ట్ కౌన్సిలింగ్, ఇలా ఏదో ఒక రకంగా నా నుంచి బెనిఫిట్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. ఓకే, సో అందుకని ఇంకెవరు చెప్పినా మీరు హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ దో ఢిల్లీలో కూడా ఎక్కడ తెలుగు మీడియం సివిల్స్ ఉండదు. కొంతమంది ఎందుకన్నానంటే ఢిల్లీ అని, మన ఢిల్లీలో తెలుగు మీడియం ఉంది అంటున్నారు. ఢిల్లీలో తెలుగు మీడియం ఎట్లా ఉంటుందంటే, కామన్ సెన్స్ అయినా అప్లై చేయాలి కదా, చెప్పేవాళ్ళకైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎక్కడా లేదు తెలుగు మీడియం, మేము మాత్రమే తెలుగు మీడియం. నేను సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కాబట్టి నేను తెలుగులో కోచింగ్ ఇస్తాను. అది ఎలా అని నేను దాదాపుగా ఒక 7 years కష్టపడి ఆ మెటీరియల్, అది ఏం బుక్స్ ఎలా చేయాలి, ఎలా రాయాలి, అవన్నీ నేను రీసెర్చ్ చేసి, నేను పరిశోధించి, నేను కనుక్కొని నేను స్టార్ట్ చేశాను. చెప్పే కదా, మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళే, నా స్టూడెంట్సే. ఓకే, రైట్. సో ఇప్పుడు పెద్ద మినిస్టర్ల దగ్గర, సెంట్రల్ మినిస్టర్ల దగ్గర కూడా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్. ఓకే, రైట్. సో అదేవిధంగా మన స్టేట్లో కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో ఉన్న చాలామంది పిఏలు, ఓఎస్టీలు, వీళ్ళంతా కూడా మన విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఫోన్ చేసి చెప్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఓకే, రైట్. సో కాబట్టి తెలుగు మీడియంలో ఎక్కడ కోచింగ్ లేదు, అది అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ తప్ప. ఖచ్చితంగా మీరు మా దగ్గరికే అప్రోచ్ అవ్వండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని అడిగి తెలుసుకోండి. కంప్లీట్ తెలుగు మా స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళతోటి మాట్లాడండి, వచ్చి కనుక్కొని. తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళేం మా చుట్టాల పిల్లలు కాదు, మా పిల్లలు కాదు కదా. ఒకవేళ మా గురించి ప్రమోట్ చేయడానికి మా ఇన్స్టిట్యూట్లో ఉండే పిల్లలు తెలుగు మీడియం సివిల్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళతో కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది వినండి. ఎంతోమంది పిల్లలు, నేను కొంతమందికి నమ్మకం కుదరకపోతే వాళ్ళకి స్టూడెంట్స్ నెంబర్స్ ఇచ్చి కూడా మాట్లాడిస్తూ ఉంటాను, అట్లా అన్నమాట. సో అంటే నేనేంటంటే, నాకు అంత అవసరం ఏంటంటే తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశమే, అంతేగాని దానికి వీళ్ళు కొంతమంది మరీ ఎలా ఆలోచిస్తున్నారంటే, మరీ
చిన్న పిల్లల్లాగా ఆలోచించి ఒకటి కోచింగ్ జాయిన్ అవుతామని చెప్పి ఊరికే ఫోన్లు చేయటం, మళ్ళీ మేము చేస్తే రిప్లై ఇవ్వకపోవడం, రిప్లై ఇవ్వకపోగా అదిగో వస్తాం అదిగో జాయిన్ అవుతాం అని చెప్పి ఏవో డౌట్లు అడగడం, ఇలా టైం కొంత వేస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ టైం వేస్ట్ చేయకండి. మీరు నిజంగా సివిల్స్ తెలుగులో రాయాలంటే రండి, నన్ను నమ్మి రండి, చదవండి, రాయండి. లేకపోతే ఒక 10 lakhs ఫీజు కట్టండి తెలుగు మీడియంలో. మీకు సివిల్స్ రాకపోతే మీ ఫీజు వెనక్కి ఇచ్చేస్తా హాఫ్ అమౌంట్. ఎట్లా రాదో చూద్దాం. అట్లా చేయరు, అలా కట్టలేరు కదా. అందుకని ఉన్న ఫీజుని కరెక్ట్గా కట్టి మీరు ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది గమనించండి, ఎక్కడ తెలుగు మీడియం లేదు, అశోక ఐఏఎస్ సర్కిల్ తప్ప. కాబట్టి మా దగ్గరే తెలుగు మీడియం కోచింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.